డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని, పుష్కరాల నాటిక అధునాతన టెక్నాలజీతో మెయిన్ డ్రైనేజీలు నిర్మిస్తామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి నాగుల చెరువు మార్కెట్, డీలక్స్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్, త్యాగరాయ కళా కేంద్రం ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే గోరంట్ల స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మురుగునీరు మొత్తం కోటిపల్లి బస్టాండ్ మెయిన్ డ్రైనేజీకి చేరే అవకాశం లేకుండా గత పుష్కరాలలో నిర్మించిన డ్రైనేజీ వాడకంలోకి తీసుకురావాలని, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా రైల్వే వారి స్థలంలో నుంచి వెళ్లిందని, రైల్వే అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చేస్తే సులభతరం అవుతుందని తెలిపారు. అది గ్రౌండ్లో చప్పలో కానీ లాస్ పైన అంటే సెటిల్ ఎందుకంటే ఈ ఏరియా సమస్య పై నుంచి వచ్చే నీరంతా ఇటు వచ్చి పడిపోతుంది. ఆ కాలం మనం చేస్తాం, బ్రిడ్జ్ అయిపోయింది కదా, అది లాగేస్తుంది. ఆ రోడ్ అవుతుంది, అక్కడ కలవర్ట్లు కూడా లెవెల్స్ లేవు. ఈ కలవర్ట్లు లేదు. మన ఏం చేస్తారు, దుకాణంలో లీక్ లేకుండా చేసుకుంటాం. 3 ట్రైన్లు ఉన్నాయి ఇక్కడ, 3 లీక్ లేకుండా ఉంది. పై నుంచి వచ్చేది మెయిన్ రోడ్లో అంతా ఇటు వచ్చారు. కుమారి ట్యాంక్ అదే సార్, మెయిన్ రోడ్లో మనం ఒక కలవట్ పెట్టుకోవాలి. ఇటు వస్తాం, ఇటు వచ్చి పెట్టుకోవాలి. బాగా చేసే ట్రైన్ కూడా వచ్చి దీన్ని కలుస్తాం. సార్ మనము మీకు బాక్స్ కావాలంటే వెళ్ళిపోతాం, తీసుకెళ్తాం. రెండోది ఇది మురుగునీరుకి ఇబ్బంది లేదు. వర్షం కురిసినప్పుడు వచ్చే నీరుకే అది ఒక మ్యాప్ ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. అది గ్రౌండ్, ఇది అంతకాలం చేసుకొచ్చి ఇచ్చారు.
ఇదే మెయిన్ వెళ్ళిపోవాలండి. నేరుగా వెళ్ళాల్సి ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. అలా కన్వర్ట్ కూడా ఉంది సార్. అక్కడ ట్రైన్ రేటు మంచిగా ఉంటుంది. అంతా కలిపి అది వచ్చిందండి. ఇలా వెళ్ళాలి సార్. రాజధానికి వచ్చేసి మళ్ళీ తర్వాత అయిపోవాలి. ఆల్రెడీ శాంక్షన్ వర్క్ ఒక 44 crores అని మిగిలింది అన్నారు. అందులో ఉన్నామా అక్కడ కలిపేదానికి అమౌంట్ వెళ్ళి అలా కలవట్లో కలవట్లేదు కదా. సమస్య అర్థం చేసుకోండి. వీడికి ఏం చెప్పాలి? నేరుగా చేసుకోకుండా ఎవరు కలుపుతున్నారు? ఇన్పుట్ మార్కెట్ ఏం చేస్తారు? సరైన క్వాలిటీ పెడుతున్నారు. దానికి మార్కెట్ తగ్గిస్తారు. ఇక్కడ కాంపౌండ్లో కంపల్సరీ ఇక్కడ ఎన్ని రకాలు లేదు. ఇద్దరికి ఉండేది కాంపౌండ్ ఉండేది. మాకేంటి ఐఓడబ్ల్యూ గారికి చెప్పాను. చాలా ఉన్నాయి. దాన్ని బట్టి ఎలా తక్కువైపోయింది మొత్తం. గోదావరిలో 3 గంటలు కలిసిపోతుంది. నేను ఐఓడబ్ల్యూ గారికి మాట్లాడాను. మేడం వస్తారు చూసి ఒక మెషిన్ పెట్టుకొని కొంచెం ఆ అలైన్మెంట్లో తీస్తే ఆ ట్రైన్ పట్టుకొని ఓపెన్ కుమారి టాకి దగ్గర వెళ్ళిపోయింది. ఎక్కడ ముందు అప్పుడు సంపు లోపల 2 సంపులు, ఇక్కడ ఒక సంపు ఉండేది. అది కిందకెళ్ళి కలిసేది. అది బ్లాక్ అయిపోయింది. ఇక్కడ దాకా పోతున్నాం. ఈ మధ్యలో బ్లాక్ అయిపోయింది. అది మీరు చూసుకోవాలి. మీరు ఐఓడబ్ల్యూ గారు మున్సిపాలిటీ కలిసి దాన్ని ఐడెంటిఫై చేసి మీరు చేస్తే చాలు. మనం అయినా మనం డిస్టర్బ్ చేసి